మంచిర్యాల జిల్లాలో నకిలీ విత్తనాలు తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. రాపనపల్లిలో వాహనాల తనిఖీల్లో భాగంగా టాటా టియాగోలో తరలిస్తున్న 108 ప్యాకెట్ల నకిలీ విత్తనాలను సీజ్ చేశారు. ఇక నిషేధిత పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్న పోలీసులను ఏసీపీ వెంకటేశ్వర్లు అభినందించారు. రైతులెవరూ నకిలీ విత్తనాలు కొని నష్టపోవద్దని సూచించారు. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు ఏసీపీ వెంకటేశ్వర్లు. రామగుండం సిపి గారి ఉత్తర్వుల మేరకు మరి డీసీపీ గారి ఆదేశానుసారం మా కోటపల్లి ఎస్ఐ తన టీంతో రాపనపల్లి బ్రిడ్జ్ వద్ద వెహికల్ చెక్ చేస్తూ ఉంటాయి. టాటా టియాగో అనే వెహికల్ 19D 982 అని చెప్పి ఆ వెహికల్లో చెక్ చేస్తూ ఉంటాయి. అందులో నకిలీ పత్తి విత్తనాలు కనబడ్డాయి. వెంబటే అగ్రికల్చర్ ఆఫీసర్కి ఫోన్ చేసి అక్కడ వీటిని చెక్ చేయగా అవన్నీ కూడా BT3 విత్తనాలు. ఇవన్నీ కూడా ఎలాంటి గవర్నమెంట్ అనుమతులు, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ అనుమతులు లేవు. ఈ BT3 భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పటివరకు వీటిని సర్టిఫైడ్ కానీ ట్రూత్ఫుల్ కానీ ఎక్కడ కూడా చేయలేదు. ముఖ్యంగా HT ఏంటంటే ఇవన్నీ కూడా గడ్డి మందులు వాడతారని చెప్పేసి ఇప్పటివరకు మన భారత ప్రభుత్వం నిషేధ అనుమతులు ఇవ్వడం జరగలేదు. ఆయన పేరు ఊడెం మనోహర్ రెడ్డి అని పేరు చెప్పిండు. ఆయనతో పాటు ఈ వ్యాపారంలో చింతల శ్రీనివాస్ గడిచిరోలి సిరువంచి అతను, తర్వాత సింగిడివారి నరేష్ అతను కూడా ఈయన మద్దికుంట గడిచిరోలి సిరువంచి అతనే. ఈయన మాత్రం ఊడెం మహేందర్ రెడ్డి అనేట ఆయన ఇక్కడ ఈయనది ఇష్టాపూర్ గ్రామం, జైపూర్ మండలం. ఈయన వరుసగా ఈ విత్తనాలు తీసుకొచ్చి ఇక్కడ గత 3 నెలల నుంచి అమ్ముతూనే ఉన్నాడు. గతంలో మనకు తాండూరు పిఎస్లో ఈయన మీద కేసు నమోదు చేయడం జరిగింది. 36/25లో ఈయన వద్ద దాదాపు 2 క్వింటాల నకిలీ ఇట్లాంటి విత్తనాలు BT3 విత్తనాలు దొరికినాయి. అదేవిధంగా ఈ నకిలీ పట్టుబడ్డ విత్తనాల్ని విచారించి ఆయనతోని దరఖాస్తు తీసుకొని మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ కోటపల్లితోని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ క్రైమ్ నంబర్ 116/25 అండర్ సెక్షన్ 318 రెడ్ విత్ 35 BNS, సెక్షన్ 15 ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, సెక్షన్ 19 ఆఫ్ సీడ్స్ యాక్ట్ ప్రకారంగా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ పట్టుబడ్డ నిందితుని ప్రాపర్టీ యుక్తంగా మనం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈరోజు కోర్టులో అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది.